హైదరాబాద్ను బాగు చేశారని తెలంగాణ వాళ్ళు నమ్మకనే అక్కడి నుంచి ఆయన పంపించారు. కానీ ఇక్కడ కూర్చొని మనం నమ్ముతున్నాం కదా. అంటే ఎక్కడో చోట ఎవడో ఒకటి నమ్ముతాడు. అది లెక్క. సార్ ఫైనల్ గా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అంటే ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టే దాని మీద మాట్లాడింది అంటే రాజ్యాంగ విరుద్ధంగా నిజంగా ఇన్ని రోజులు అంటే ఒక భారతదేశాన్నే కాదు మిగిలిన చాలా దేశాలు కూడా కెనడా లాంటి దేశాలు కూడా ఇప్పుడు స్పందిస్తున్నాయి. ఇది ఒక అరాచకం అనుకోవాలా లేదంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలకే అక్కడ సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక బ్రేక్ వేస్తోంది అనుకోవాలా? అమెరికా చరిత్రలో ఒక మాయని మచ్చ రెండవసారి ట్రంప్ పాలన. మొదటిసారి ట్రంప్ పాలన బేష్, నో డౌట్. బట్ అతని మీద ఒక అరాచకవాది అని ముద్రేశారు ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ సార్ అప్పుడు కూడా చేశారు. దాంతో అతను ఎట్టాగు నా మీద ముద్ర పడింది కాబట్టి అది అమలు చేసి చూపెడదాం అనుకున్నాడేమో. దానికంటే నన్ను అడిగితే అతని దేశం గొప్ప కోసం చేశాడు, ట్రై చేశాడు. ఎందుకంటే $30 ట్రిలియన్ జీడిపి ఉంటే $39 ట్రిలియన్ అప్పు ఉంది అక్కడ. మనకి ఇండియాలో 74% అప్పు ఉన్నాం మనం మన జీడిపితో కంపేర్ చేస్తే. బట్ అక్కడ 130%, $30 ట్రిలియన్ $39 ట్రిలియన్ అప్పు అంటే సంపద కంటే ఎక్కువ అప్పు ఉంది అక్కడ. దాన్ని జనాలందరినీ ఏమయ్యా మనందరం అప్పుల్లో ఉన్నాం మీరు ఆగండి అంటే ఆగరు వాళ్ళు. ఏమైపోయిందంటే గత ఈ $50